హలో. మంచిది. దేవుని మహాప్రేమ చేత ఇంతవరకు మనమందరం కాపాడబడి మరొక ఆరాధన దినంలో ప్రభు సన్నిధికి చేరి రాగలుగుటకు ప్రభు చూపిన తన మహాప్రేమ చేత ఇంతవరకు కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసు ప్రభు అత్యున్నతమైన నామమున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. మరొక పర్యాయం దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ఆలకించడానికి ప్రభు మనకు చూపిన తన మహాప్రేమ. దైవ గ్రంథంలో కీర్తనల గ్రంథం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 112వ కీర్తన. కీర్తనల గ్రంథం 112వ కీర్తన 7-8 చరణాలు చదువుకుందాం. 112వ కీర్తన 7-8. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, చదవబడిన లేఖన భాగం మా కొరకు దీవించి ఆశీర్వదించమని, అల్పుడు నన్ను ఆదుకుందురని యేసు ప్రభు నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మన భక్తి జీవితం ఎలాగుంది అంటే, కొన్ని మనకు దేవుడు మేలు చేస్తే మనం భక్తిగా ఉండగలుగుతాం. చాలా విధములైనటువంటి భక్తి జీవితాన్ని అనుసరించే ప్రజలు ఉన్నారు, లేక విశ్వాసులు ఉన్నారు. ఈ దినాలలో భక్తిని ఆధారం చేసుకొని లోక సంబంధమైనటువంటి మెప్పుల కోసం, బహుమానాల కోసం, లేక ఏదో స్వార్థపూరితమైనటువంటి వాటి కోసం కొనసాగేవారు ఉన్న దినాల్లో మనం ఉన్నాం. గనుక మనం ఉంచినటువంటి భక్తి ఈ లోకానికి సంబంధించింది, లేక ఈ జీవానికి సంబంధించింది కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వాక్యంలో మనం చూసినప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఈ జీవిత కాలం మట్టుకే, మొదటి కొరింథీ 15:19, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము అన్నాడు ఇక్కడ పౌలు. నా అంశం అది కాదు, కానీ అవసరాన్ని బట్టి ఆ మాట నేను చదివించాను. చాలామంది ఈ జీవిత కాలము మట్టుకే క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల అనే మాట చూస్తున్నాం. ఈ జీవిత కాలము మట్టుకే అంటే ఈ లోక సంబంధంగా ఈ జీవితానికి సంబంధించింది అని భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు చాలామంది. అలాంటి వారు శ్రమ వచ్చినప్పుడు నిలవలేకపోతున్నారు. అలాంటి వారు మేలు జరగనందుకు దూరమైపోతున్నారు మందిరానికి. అలాంటి వారు ఆరోగ్యం ఇవ్వనందుకు ఇంకేమి దేవుడు, ఏమి చర్చి అని
ఆగిపోయేవారుగా ఉన్నారు. కారణం ఏమిటంటే వారు ఈ జీవిత కాలము మట్టుకే మన భక్తి. వారికి క్రీస్తు యొక్క నిరీక్షణ లేదు. యేసుక్రీస్తు ప్రభులో ఉన్న నిరీక్షణ వారి మధ్య లేదు, వారిలో లేదు. అందువలన ఈ జీవిత కాలము మట్టుకే మనం ఎలాగున్నాం, మనం ఒక ఆలోచన చేసుకుందాం. ఒక వ్యక్తి జీవితంలో దేనికైతే ప్రయారిటీ లేక ప్రాముఖ్యత ఇస్తాడో అది అతని జీవితంలో ప్రధానమైనది అవుతుంది. చాలామంది కొన్ని వస్తువులకు, కొంతమంది వ్యక్తులకు ప్రయారిటీ ఇస్తారు, ప్రాధాన్యత ఇస్తారు. అందువలన అదే వారికి ప్రాముఖ్యమైనదిగా ఎంచుకుంటారు. యేసు ప్రభువుని నమ్మినటువంటి విశ్వాసుల జీవితాల్లో మొట్టమొదటి ప్రాధాన్యత ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం ఇవ్వాలి. మనం ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, లేక ఏ పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇంటిలో ఉన్న మొదటి ప్రాధాన్యత ప్రభువైన యేసుక్రీస్తు వారికి, అనగా మనలను నరక శిక్ష నుండి తప్పించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి మొదటి ప్రాధాన్యత మనము ఇవ్వాలి. ఏదో నీకు వీలు కలిగినప్పుడు ఇవ్వడం కాదు, నీకేదో మేలు జరిగినప్పుడు ప్రాధాన్యత ఇవ్వడం కాదు. ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి సందర్భంలోనైనా మొదటి స్థానాన్ని ప్రభువారికి ఇచ్చినప్పుడు మనము గొప్ప సంగతులు మన విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో చూడగలుగుతాం. అలాగ చూడలేకపోతున్నాము అంటే మనం ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రభువు కాదు మొదటిది అనేది చాలాసార్లు మనం అన్య జనాంగానికి చూపిస్తూ ఉన్నాం, ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వనందువలన. కనుక దైవ గ్రంథంలో దేవునికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి భక్తులు వారి యొక్క విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో, రాజరిక జీవితంలో వారు ఎంతో ఆశీర్వదించబడ్డారు. లోకానికి, రాజుల ఎదుట, ప్రజల ఎదుట ప్రభువైన దేవుని సాక్షిగా చూపగలిగారు. కనుక అలాగ మనం ఉండగలిగితే ఎంత మేలు. ఏదో అవసరాన్ని బట్టి భక్తి, ఏదో ఇంట్లో వారి కోసం చూపించడానికో, లేక ఎదుటి వారికి చూపించడానికో, లేక మన ప్రక్కింటి వారికి చూపించడానికో మన భక్తి ఉండకూడదు. మనము ఏ విషయంలోనైనా మొదటి స్థానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇవ్వాలి. అపోస్తుడైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట మనం చూసినట్లయితే, రోమా పత్రిక 8వ అధ్యాయం 35వ వాక్యం మనం చూసినప్పుడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. 38 మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన ఏదైనను మన ప్రభుని యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడమాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.
ఎవరు ఏమనుకోవద్దు నేను చెప్పే మాటకి. కొంతమంది ఆరాధన అయిపోయి వెళ్ళిపోతుంటారు, చాలా చర్చిలు అలాగుంటుంది. కానీ ప్రత్యేకమైనటువంటి మీటింగ్లు ఉన్నప్పుడు, ప్రత్యేకమైన సేవకుని పిలిచినప్పుడు మాత్రం వారు ప్రత్యేకంగా కనబడతారు. ఎవరు? వారు ఆరాధన చేసి వెళ్ళిపోయేవారు. మీ అనారోగ్య పరిస్థితిని బట్టి మీరు నడవలేని స్థితి, లేక కూర్చోలేని స్థితి, ఎక్కువసేపు ఉండలేని స్థితి అయితే నేను దానికి ఏం అనడం లేదు. కానీ మాటి మాటికి దేవుని వాక్యం వినకుండా ఆరాధన కోసమే వచ్చి వెళ్ళిపోయేవారు, అది సరైన క్రమం కాదు. నీవు ఏమి ప్రేమిస్తున్నావు? ప్రేమించడం అంటే ఆరాధనను ప్రేమించడం కాదు, వాక్యాన్ని కూడా ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. ఏదో బాప్తిసం తీసుకున్నాను కాబట్టి ఆరాధన చేసిన దాకుండా వీళ్ళు వద్దాం అన్నట్టుగా ఉంటారు కొంతమంది. అది సరైన క్రమం కాదు. మార్చుకుంటే మంచిది, మార్చుకోకపోతే మీ ఇష్టం అది. గనుక పౌలు అంటున్నాడు, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపేది ఎవరు లేరు. పౌలు జీవితంలో తనకున్నటువంటి ఆధిక్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పక్కన పెట్టేసి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ముందు పెట్టుకుంటాడు పౌలు. అది పౌలు జీవితంలో మనం చూడగలిగిన శ్రేష్టమైన గొప్ప సంగతి. అందువలన మరణమైన, జీవమైన, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవైనా, రాబోవునైనా, అధికారులైనా, ఎత్తైనా, లోతైనా, సృష్టింపబడిన మరి ఏదైనా, అది కనబడేవి ఏవైనా సరే అవేవి నాకు ఎక్కువ కాదు, నా ప్రభు నాకు ఎక్కువ. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10-11 చదువుదాం. క్షమించండి, 3వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 10-11. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుడికి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. దీనికి ముందుగా 9వ వచనంలో ఉంటుంది, క్రీస్తును సంపాదించుకొని చాలు. లోకంలో తనకేవైతే ఆధిక్యతలు ఉన్నాయో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేనికోసం? క్రీస్తును సంపాదించుకొని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నీవే పనైనా చేసుకో, ఏ ఉద్యోగం అన్నా చేసుకో, ఏ వ్యవసాయమైనా చేసుకో, ఏ వ్యాపారమైనా చేసుకో, కానీ మొదట క్రీస్తు ఉండాలి. ఆయన తర్వాతని ఏదైనా. ఇది పౌలు మనకు నేర్పుతున్నటువంటి మంచి మాదిరి. ప్రధానులు కానీ, మరణమైన, జీవమైన, లోతైన, ఎత్తైన, కరువైన, ఖడ్గమైన, హింస అయిన, ఉపద్రవమైన మరి ఏదైనా క్రీస్తు ప్రేమ ఆయనే అన్నాడు. గనుక అలాగా మన విశ్వాస జీవితంలో మనం ఉండగలిగితే ఎంత మేలు. ఆధ్యాత్మిక జీవితంలో మనం మేలు పొందుతాం, భౌతికంగా కూడా మేలు పొందుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. గనుక అలాగా ప్రభువుకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రభు సన్నిధికి మనం ప్రాధాన్యత ఇవ్వాలని నా యొక్క అభిలాష, హెచ్చరిక అయి ఉన్నది. మనం చదువుకున్నటువంటి 112వ కీర్తనలో 7, 8, 2 చరణాలు మనం చదువుకుని ఉన్నాం. చాలాసార్లు మనం విన్నాం ఈ మాటలు.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒకే మాటను లేక ఒకే వాక్యాన్ని మన ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా ఉండడానికి పలు పలు విధాలుగా నడిపించేవాడిగా మనకు కనబడుతూ ఉంటాడు. అందువలన ఇది నేను విన్న వాక్యమే, నేను ప్రతిదినం చదువుతున్న వాక్యమే అని అనుకోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా నూతన తలంపులతో మనతో మాట్లాడతాడో దాన్ని ఆహ్వానించాలి మనం. 112వ కీర్తన 7-8లో 2 మాటలు నేను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మాటలు ఏంటంటే, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. తర్వాత మాటలు అవసరం లేదు, కానీ 8లో వాని మనసు స్థిరముగా నుండును అని 2 మాటలు మనం చూస్తూ ఉన్నాం. స్థిరముగా ఉండడం, ఎవరు వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంది అన్నాడు. వాని అంటే ఎవరు వాడు చెప్పండి? 6వ వచనంలో చివరిలో ఉంది నీతిమంతులు అనే మాట. ఎవరు వారు? నీతిమంతుల హృదయం, నీతిమంతుల మనస్సు యెహోవాను ఆశ్రయించి, ప్రభువును ఆశ్రయించి స్థిరంగా ఉంది. స్థిరంగా ఉంది, ప్రభువును ఆశ్రయించి. చాలామంది డబ్బులుంటే చాలే అనుకుంటారు, డబ్బులుంటే దానికి మించింది లేదు అనుకుంటారు కొంతమంది. మరి కొంతమంది అనుకుంటారు గొప్ప అధికారం ఉంటే లోక సంబంధంగా చాలే అనుకుంటారు. ఇవన్నీ లోక సంబంధమైనవి. స్థిరమైనది మన ప్రభువే. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంది అంటే ఎవరు వాడు అంటే నీతిమంతుడు అనే మాట. నీతిమంతుని హృదయం స్థిరంగా ఉంటుంది, నీతిమంతుని మనసు స్థిరంగా ఉంటుంది. అయితే అనీతిమంతుని మనసు దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి కీర్తనల గ్రంథం, కీర్తనల మొదటి గ్రంథంలో అక్కడ 2 తరగతుల వారిని కూర్చున్న ప్రస్తావన ఆ మొదటి కీర్తనలో మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటి కీర్తన 4, దుష్టులు అలాగుండక 5, కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును అన్నాడు. ఇక్కడ 2 తరగతుల వారిని కూర్చున్న ప్రస్తావన మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. ఒకటి దుష్టులు అన్నాడు. ఎవరు వారు చెప్పండి? దుష్టులు గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉంటారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. రెండవది నీతిమంతులు. 112వ కీర్తనలో మనం చదువుకున్న 7-8 చరణాలలో ఉన్న ఆ వచన భాగాలు నీతిమంతుని గూర్చి. మొదటి కీర్తనలో దుష్టులు అలాగ ఉండరట, వారు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు అనే మాట మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. 9వ కీర్తనలో 9వ కీర్తన 17, 9వ కీర్తన 17వ చరణం, దుష్టులను దేవుని మనసు జనులందరూ ఎక్కడికి పోతారు? పాతాళమునకు దిగిపోదురు. దుష్టుల మార్గము యెహోవాకు తెలియను, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను. దుష్టుల మార్గం నాశనానికి పోతుంది, నీతిమంతులు న్యాయ సభలో దేవుని ఎదుట నిలుస్తారు. గనుక ఎవరు వారంటే దుష్టులను దేవుని మనసు జనులందరూ పాతాళానికి దిగిపోతారు అని మాట చూస్తున్నాం. 10వ కీర్తనలో కూడా ఈ దుష్టులను కూర్చున్న ప్రస్తావన ఎక్కువగా మనకు అక్కడ
కనబడుతుంది. 2 చాలన్నా. దుష్టుడు గర్విస్తాడు అనే మాట ఉంది. ఎవరు? దుష్టుడు గర్వించును అన్నాడు. 4 దుష్టులు పొగరెక్కి దేవుడు విచారణ చేయడం అనుకుంటారు. 4లోని దుష్టులు దేవుడు లేడని యోచిస్తారు అనే మాట మనం చూడగలుగుతున్నాం. 4లోనే 2వ లైన్లో. 3లో దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. వారి మనోభిలాషను బట్టి అతిశయపడతారు దుష్టులు అనే మాట. ఆ తర్వాత ఇదే కీర్తనలో మనం చూసినప్పుడు 13లో దుష్టులు దేవుని తృణీకరిస్తారు అనే మాట ఉంది. చూసారా? దుష్టుల యొక్క పరిస్థితి ఎలాగుందంటే, దుష్టులు అంటే ఎవరు? పాపులే, ప్రభువుని ఎరగనటువంటి వారే దుష్టులు. దుష్టులను దేవుని మనసు జనులందరూ పాతాళానికి దిగిపోతారు. తరువాత ఆ దుష్టుల యొక్క పరిస్థితి 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దుష్టులు అంటే ఎవరు? పాపులే. దుష్టులు అంటే ఎవరు? దేవుని ఎరగని ప్రజలు. ఆ దుష్టులు గర్విస్తారట, గర్వంగా ఉంటారు. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడతారు. అంటే దుష్టులకు అతిశయం ఉంటుంది. దుష్టులు పొగరెక్కుంటారు అనే మాట ఉంది. దుష్టులు దేవుడు లేరని యోచిస్తారు. దుష్టులు మనం చదివాం 13లో, దుష్టుడు దేవుని తృణీకరిస్తాడు అని. అర్థమైందా? చాలామంది, నేను ఎందుకు చెప్తున్నానంటే, దుష్టులు దేవుని మనసు జనులందరూ పాతాళానికి పోతారని ఉంది. యేసు ప్రభు నమ్మిన విశ్వాసులు కూడా చాలాగా దుష్టుల ప్రవర్తన కలిగి ఉన్నారు. కొన్ని సందర్భాల్లో దేవుడు విచారణ చేయడు అని ఏం చేసినా, దేవుడు చూడడు అని ఏం చేసినా, దేవుడు వినడు అని ఏం మాట్లాడినా, లోకంలో ఉన్న పాపులైన వారు, దుష్టులైన వారు, వారికి లేదు ప్రభు మార్గం. అలాగా ఉన్నారు. కానీ నమ్మిన వారు కొంతమంది ఉన్నారు ఇలాగా. అంటే నీవు రక్షించబడింది నిజమేనా అని ఆలోచించాలా ఆ సంగతులు నీలో కనబడుతున్నప్పుడు ప్రియులారా. గనుక 10వ కీర్తనలో 15వ వాక్యం చూడండి. 10వ కీర్తన 15. ఏం చేస్తాడట ఆయన? దుష్టుల భుజమును విరగగొట్టును, చెడవారి దుష్టత్వం ఏమీ కనబడపో వరకు వారిని గూర్చి విచారణ చేయము అని. ఇక్కడ దుష్టుల యొక్క భుజమును విరగగొట్టును ఆయన. ఎవరైనా? దేవుడు. నేనెవరేం చేయలేరు అనుకుంటే, నేనేం చేసినా ఎవరు ఏమి అనరు అనుకుంటే పొరపాటే. అర్థమైందా నేను చెప్పేది? కట్టె వంకర ఎవరు తీరుస్తారు చెప్పండి? కట్టె వంకరగా ఉంది, మిషన్లోకి వెళ్ళినా వాడు మా వల్ల కాదు అంటాడు. ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తారులేండి. కట్టె వంకర పొయ్యి తీర్చిద్ది. అర్థమైందా? పొయ్యిలో పెడితే దాని వంకర మొత్తం కాలిపోయేది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభువు నమ్మినటువంటి విశ్వాసుల జీవితాల్లో ఉన్న అవకతవకలు అవిశ్వాసుల జీవితాలకు చక్కగా కనబడుతున్నాయి కొన్నిసార్లు. కాకపోతే వారేం ప్రార్థనకు రావడం లేదు, వారేమో దైవ సన్నిధికి రావడం లేదు. పాపులు మనము దైవ సన్నిధికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి, దుష్టుల ప్రవర్తన, దుష్టుల యొక్క ఆలోచన, దుష్టులు ఎలాగూ చేస్తున్నారో ఆ విధానంలో నడుస్తున్నారు చాలామంది.
ఎంత అవిధేయత! ప్రియమైన సహోదరి సహోదరులారా, దుష్టుని హృదయం స్థిరంగా ఉండదు. ఏటు పడితే అటు వెళ్ళిపోతాడు కదా, ఏడు పడితే అటు ఆలోచిస్తాడు. వాని మనసు అలాగే, వాని హృదయం అలాగే. కానీ నీతిమంతుల హృదయం యెహోవాను ఆశ్రయించి ఏమవుతుంది? స్థిరముగా ఉంటుంది. దైవ గ్రంథంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తుల జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ఎలాగ స్థిరంగా ప్రభువులో ఉన్నారో, స్థిరంగా వారు ఉండడం ద్వారా కలిగిన గొప్ప మహిమ దేవునికి ఏమిటో నేను తెలియజేసి ముగింపు చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, నీతిమంతుని యొక్క హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంది. నీతిమంతుని యొక్క మనస్సు యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంది. కానీ దుష్టులు అలాగా ఉండరు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. అయితే ఇక్కడికి చేరి వచ్చిన వారందరం మనం దుష్టులమా, పాపులమా, లేక నీతిమంతులమా? చెప్పండి, ఎవరు మనం? నీతిమంతులమేనా? కొన్నిసార్లు మన గురించి అన్యజనాంగం ఆలోచన చేసినప్పుడు, వీరు పరిశుద్ధులా, వీరు ప్రార్థనకు వెళ్ళేవారా, వీరేనా ఈ పనులు చేసేది, వీరేనా ఈ మాటలు మాట్లాడేది అని వారు అడుగుతున్నప్పుడు మనం ఏం చెప్పాలి? ఏం ఆలోచన చేయాలి? నీతిమంతున హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంది. నిజంగా నీతిమంతుడైన వాడు, ప్రభువుకి దగ్గరగా ఉన్నటువంటి వానికి మేలులు జరుగుతాయి. మేలుల కంటే ఎక్కువగా పరిశోధనలు, పరీక్షలు ఎక్కువగా వస్తాయి. ఆ పరీక్షలో నీతిమంతుడు స్థిరంగా ఉండాలి. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. దైవ గ్రంథమైనటువంటి ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు పుస్తకంలో 3వ అధ్యాయంలో మొదటి నుంచి చదివి సహాయం చేయండి. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోసు హమెదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును గనపరచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. కాబట్టి రాజగుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాలుని హామానుకు నమస్కరించిరి అనే మాట చూస్తున్నాం. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకుండగా రాజగుమ్మమునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారము వారు ప్రతి దినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనుక, ఈ మాటలు గమనించండి, వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతుమని హామానుకు తెలిపిరి. నరా హమెదాతా కుమారుడైనటువంటి అగాగీయుడైనటువంటి హామాన్ అనేటువంటి ఒక వ్యక్తిని ఒక రాజుగారు, అహష్వేరోసు రాజు అనే ఈ రాజుగారు తన దగ్గర ఉన్నటువంటి సేవకులందరికంటే ఎత్తైన స్థానంలోనికి అతన్ని హెచ్చించాడట. హెచ్చించి ఏం చేశాడమ్మా? అర్థమవుతుందా? ఏం చేశాడు? ఉన్నవారంతా హామానికి ఏం చేయాలి? సెల్యూట్ కొట్టాలి, నమస్కారం చేయాలి. ఆ నమస్కారం కూడా ఎలాగా? వంగి. చాలాసార్లు విన్నాం ఈ మాటలు.
అయితే అవసరమైన మాట కోసం నేను ఈ భాగాన్ని చదివించాను ప్రియులారా. రాజు గుమ్మం దగ్గర ఉన్నటువంటి రాజ సేవకులందరూ హామాను వస్తూ ఉండగా వంగి నమస్కారం చేస్తూ ఉన్నారు, కానీ మొర్దెకై మాత్రం వంగకయు నమస్కరింపకయు ఉండేను. ఇది గమనించాలి. ఇది ఎవరి ఆజ్ఞ? రాజాజ్ఞ. అక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాట రాజాజ్ఞే, హామాను ఆజ్ఞ కాదు. రాజాజ్ఞ. అందరూ నమస్కారం చేయండి, నేను ఘనపరిచాను, హెచ్చించాను అని. కానీ రాజగుమ్మం దగ్గర ఉన్నటువంటి మొర్దెకై వంగకయు నమస్కారం చేయకుండా ఉన్నాడు. రాజ సేవకులందరూ మొర్దెకై దగ్గరకు వచ్చారు. అయ్యా, మేమందరం ఉంగి నమస్కారం చేస్తున్నావు, నువ్వేమో చేయడం లేదు అనంటే ఏమన్నాడు? ప్రతి దినం చెప్తున్నారంట. ఎప్పుడో ఒకసారి వస్తాడు హామాను, వచ్చినప్పుడు అందరూ వంగి నమస్కారం చేస్తారు. కానీ ఈ రాజసేవకులందరూ ఏం చేశారో తెలుసా? మొర్దెకైని ప్రతి దినము అడుగుతా వచ్చారట. ఏమని? నీవెందుకు నమస్కారం చేయవు అని వచ్చి అడుగుతూ వచ్చి వారి ఆలోచన ఏం చేశారంటే, అందరూ పోగై అసలు ఇతడు స్థిరంగా ఉంటాడా లేదా? అర్థమైందా? స్థిరంగా ఉంటాడా లేదా? ఇతన్ని ఎలాగైనా పట్టించాలి హామానుకి. ఇతడు మనతో చెప్పే మాటలు స్థిరంగా ఉంటాడో లేదో, ఈ మాట మీద నిలబడతాడో లేదో, ఇతన్ని టెస్ట్ చేద్దాం, పరీక్షించుదాం అనుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి దినము మొర్దెకైని అడుగుతూ వచ్చారు, హామానుకు తెలియజేశారు ఈ మాట కదా. ఇప్పుడు హామాను ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు, మొర్దెకై కోసం ప్రతిరోజు రావటం ప్రారంభించాడు. అర్థమైందా? మొర్దెకై చెప్పిన మాట స్థిరమో కాదో పరీక్షించాలి, పరిశోధన చేయాలి, మనం తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, హామాను వచ్చినప్పుడు ఏమన్నాడు? 5వ వచనం చూడండి. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు వంగకయు నమస్కరింపకుండా చూసుట హామాను చూసినప్పుడు బహుగా కోపం వచ్చేసింది. చూసారా? బహుగా కోపగించాడు. ఎందుకు ఇలాగ నువ్వు చేస్తున్నావు అంటే ఏమన్నాడు చూడండి. ఆ మాట 4 చివరిలో ఉంది. ఏలయనగా అతడు మొర్దెకై చెప్తున్నాడు, నేను యూదుడను గనక ఆ పని చేయజాలను ఖరాఖండిగా చెప్పేశాడు. మనమైతే మొర్దెకై స్థానంలో ఉన్న మనమైతే మనం ఎలాగుంటాం? ఉద్యోగం పోతుందేమో, రాజు దృష్టికి నేను తక్కువ వాడనవుతానేమో అని ఖచ్చితంగా చేస్తాం ప్రియులారా. కానీ మొర్దెకై అలాగూ చేయలేదు. హామానుకు బహు తీవ్రమైన కోపం వచ్చింది. మనం చదువుకున్నటువంటి ఈ మాటల్లో మన పాఠం ఏమిటంటే వినండి, మొర్దెకై స్థిరముగా ఉన్నాడా లేదా? ఉన్నాడమ్మా? స్థిరంగా ఉన్నాడా? దేంట్లో? మన మందిరంలో ఉంటాంలే స్థిరంగా కదా. మందిరంలో ఉంటాం స్థిరంగా, విశ్వాసుల్లాగా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉంటాం స్థిరంగా. మన మాట స్థిరం, మన అన్ని విధాలుగా స్థిరంగా ఉంటాం. కొన్నిసార్లు మనం మందిరంలో వరకే, బయటికి వెళ్తే మారిపోతాం. మనం చాలామంది ఉన్నారు, బయటికి వెళ్తే మారిపోతాం. ఈ హద్దుల్లోనే మనం విశ్వాసులం. నాకు ఉద్యోగం పోయినా పర్వాలేదు, లేక నా ప్రాణం తీసినా పర్వాలేదు, నేను చెప్పిన మాట మీద నేను ఏమంటున్నాడు మొర్దెకై? స్థిరంగా ఉంటా. ఇది విశ్వాసి జీవితం.
ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం స్థిరంగా ఉన్నప్పుడు మెప్పు వస్తుందా, ఘనత వస్తుందా, శ్రమ వస్తుందా? ఏమొస్తుంది? ఇప్పుడు మొర్దెకైకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఏం శ్రమ వచ్చింది చెప్పండి? ఏం శ్రమ వచ్చింది? కోపం వచ్చింది. ఎవరికి? హామాను కోపం వచ్చింది. 5వ అధ్యాయంలోనికి రండి, 13వ వాక్యం చదవండి. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చుండి ఉండుట నేను చూసినంత కాలం ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమని లేదని అతడు చెప్పగా, చూడండి, అతని భార్య అయిన జెరుషును అతని స్నేహితులందరూ సలహా ఇస్తున్నారు. ఎవరు? హామాను యొక్క భార్య స్నేహితులు సలహా ఇస్తున్నారు. 50 మూరల ఎత్తు ఉరికొయ్య చేసుకోయ్యా, చేసి ఉంచి పెట్టుకో, దాని మీద మొర్దెకైని ఉరితి. చూసారా? మా స్థిరంగా ప్రభు కోసం నిలబడిన మొర్దెకై, తన మాట మీద స్థిరంగా నిలబడినటువంటి మొర్దెకై ఇప్పుడు ప్రాణాపాయ స్థితికి అప్పగించబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతిదినం కోపంతో ఉన్నాడు హామాను. తన పై అధికారి, తన పై అంతస్తులో ఉన్నటువంటి వాడు, లోకరీతిగా రాజ్యంలో చెప్పుకుంటున్నాడు హామాను. భార్యతో చెప్తున్నాడు, ఇంటి వారితో చెప్తున్నాడు, స్నేహితులతో చెప్తున్నాడు. వారు అడుగుతున్నారు, రాజుగారు నీకెంత ఘనత ఇచ్చాడయ్యా హామాను, నీవు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంచాడో రాజుగారు నిన్ను, నీ ఘనత గొప్పది, నీ ఆధిక్యత గొప్పది, నీ స్థానం గొప్పది అని చెప్తా ఉన్నారు కదా. చెప్తుంటే ఏమంటున్నాడు? మనశ్శాంతి లేదు. గొప్ప పదవి వచ్చింది, ఆధిక్యత వచ్చింది, కానీ మనశ్శాంతి లేదు నాకు. అందరూ నాకు వంగి నమస్కారం చేస్తున్నారు, కానీ ఒక మనుషుడైన వాడు, మొర్దెకై అనేవాడు, నాకు నమస్కారం చేయటం లేదు. ఆ పదవి ఉంటే ఏమి, లేకపోతే ఏమి అంటున్నాడు. చూసారా? మొర్దెకైని చంపడానికి నిర్ణయించుకున్నాడు. అతని స్నేహితులు భార్య సలహా ఇచ్చారు, ఉరికొయ్య సిద్ధం చేసేయి అని. ప్రియమైన వారలారా, ఉరికొయ్య కోసం సిద్ధంగా ఉన్నాడు. ఎవరు చెప్పరేమి? ఎవరు? ఏం మాట రావట్లా? నేను కూడా అలాగే చెప్పాలి అంటే మీకు అర్థం కావాలి. ఎవరు? మొర్దెకై సిద్ధంగా ఉన్నాడు, చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు. కానీ నేను యూదుడను కనుక, నేను ఏ మాట ఇచ్చాను, ఏ మాట మీద నిలబడ్డాను, దాని మీద నేను స్థిరంగా ఉన్నాను. ఉన్నామా? మనం స్థిరంగా ఉన్నామా? ఏం చెప్పరు? స్థిరంగా ఉన్నామా? ఇన్ని రంగులు మారుస్తాము మనం. ఎన్ని రంగులు ఉన్నాయో ఆ రంగులన్నీ మనం పూసుకుంటాం. కొన్ని సందర్భాల్లో ప్రభు మీద స్థిరంగా ఉండలేకపోతున్నాం. ప్రభు ఇచ్చిన వాక్యానుసారంగా మన హృదయాన్ని స్థిరంగా ఉంచలేకపోతున్నాం. స్థిరంగా ప్రభు మీద ఉన్నాడు మొర్దెకై. ఉరి తీయబడ్డా స్థిరంగా ఉన్నందుకు మొర్దెకై? చెప్పండి. 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయం లేక ముందు 6వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులందరికీ తెలుపగా, అతని వద్దనున్న జ్ఞానులను
అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నాకు జయము అతనిని ఏముంది అక్కడ, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని ఎవరు చెప్తున్నారు చెప్పండి అమ్మా. ఇందా చెప్పిన వాళ్ళు ఎవరు? వాళ్ళే. చూసారా? అంటే మొర్దెకైకి వచ్చిన మాటలు భార్య స్నేహితులు ఒకసారి ఒక రకంగా చెప్పారు, ఇప్పుడు ఒక రకంగా చెబుతున్నారు. ఎప్పుడు చెబుతున్నారు? ఏ మొర్దెకైని చంపాలనుకున్నాడో ఉరికొయ్య 50 మూరల ఉరికొయ్యను సిద్ధం చేశాడు కదా. ఆ ఉరికొయ్య సిద్ధం చేయమని చెప్పిన వారే ఇప్పుడు ఏమంటున్నారంటే లాభం లేదు, నువ్వు ఆయన్నేమీ చేయలేవు. ఎందుకని? యూదుల వంశం వాడని అక్కడ ఉంది. నేను చెప్పేది ఏంటంటే అతడు స్థిరంగా స్టాండర్డ్గా ఉన్నాడు, పిల్లర్లాగా. మొర్దెకై ఏ స్టాండర్డ్ మీద నిలబడ్డాడు, ఏ దేవుని మీద స్థిరంగా ఉన్నాడు, మొర్దెకై నువ్వేమీ చేయలేవు. అది ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు కోసం మనం అలాగ స్థిరంగా నిలబడినప్పుడు ఎవరు ఏమీ చేయలేరు. ఏ ఉరికొయ్య అయితే సిద్ధం చేశాడో హామాను, ఆ ఉరికొయ్య మీద 7వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంది, 9-10వ వాక్యంలో ఉంది, అతనినే ఉరి తీసిరి అని ఉంది. 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. కాగా చూసారా? కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. మొర్దెకై చంపబడితే రాజు ఆగ్రహం చల్లారటం ఏంటి? ఒక నీతిమంతుని నశింపజేయడానికి, ఒక యథార్థవంతుని నాశనం చేయడానికి, దేవుని పక్షాన్ని నిలబడినటువంటి ఒక వ్యక్తిని కూలగొట్టడానికి ఎవరు పూనుకున్నా సరే దేవుడు ఊరుకోడు, దేవుడు ఓరకుండి చూడడు. ఇది గుర్తుపెట్టుకోండి. నీవు నిజంగా ప్రభు కోసం స్థిరంగా ఉంటే నీ పక్షాన ఎవరు వచ్చినా సరే ఎవరు ఏమీ చేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. ప్రభు మీద స్థిరంగా ఉన్న మొర్దెకై ఇప్పుడు ఉరికొయ్య సిద్ధం చేశాడని తెలిసినా, హామాను కోపపడ్డాడని తెలిసినా మొర్దెకై ఏమన్నా తన స్టాండర్డ్ మార్చుకున్నాడా? తన తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నాడా? చెప్పండి. మనం మార్చుకుంటామా లేదా? మార్చుకుంటామా లేదా? చెప్పరేమ్మా. మార్చుకుంటామా? మార్చుకుంటా. అదేందన్నా మా బంధువులు కదన్నా, అదేందన్నా నా భర్త అన్నా, అదేందన్నా మా తల్లిదండ్రులన్నా ఒప్పుకోవట్లేదు, అందుకే నేను చేశాను, అందుకే నేను తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకున్నానన్నా. నీ దగ్గర చెప్పానులే, మందిరంలో చెప్పానన్నా, ఇలాగ ఉండాలి, అలాగ చేయాలని, కానీ అక్కడ అలాగ చేయడానికి నాకు అవకాశం లేదు అంటాం. అంటే ఇప్పుడు మనం మారామా? మన స్థిరత్వాన్ని మార్చుకున్నామా లేదా? చూపించలేకపోతున్నాం. గనుక ఎస్తేరు గ్రంథంలో దేవుడనే పదం ఎక్కడా కనబడదు, కానీ మొర్దెకై ద్వారా, ఎస్తేరు ద్వారా దేవుని ఉన్నతమైనటువంటి నామం ఘనపరచబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఈనాడు ప్రపంచంలో, ముఖ్యంగా మన భారతదేశంలో క్రీస్తును నమ్మినటువంటి విశ్వాసులను చంచలత్వంగా అంటే మార్చడానికి, మనం తీసుకున్నటువంటి క్రైస్తత్వాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
చట్టాలు జరగబోతున్నాయి, మార్పులు జరగబోతున్నాయి. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనం స్థిరంగా ఉంటామా లేదా దానికి ఒక సూచనగా కనబడుతున్నాయి కొన్ని సంగతులు. ఒక వ్యక్తి కర్ర తీసుకొని, హిందూవాది క్రీస్తును నమ్ముకున్న వ్యక్తిని బలవంతంగా హిందుత్వంలోనికి మార్చాడు. పోస్ట్ వచ్చింది నాకు, నేను చూశాను. మారిపోయాడు అతడు. చెప్పాడు నేను మారుతున్నాను అని. బలవంతపు మార్పిడి. మొర్దెకైలాగా స్థిరంగా నిలబడలేకపోయాడు. మనం ఆ పరిస్థితులు వస్తే ఎలాగుంటాం? దానియేలు గ్రంథంలోనికి రండి. దానియేలు పుస్తకం పాత నిబంధన గ్రంథంలోని దానియేలు పుస్తకంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవ అధ్యాయం, దానియేలు పుస్తకం 3వ అధ్యాయం మొదటి నుంచి అక్కడక్కడ కొన్ని మాటలు చదువుకుందాం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దోరాయను మైదానంలో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును 6 మూరల ఎడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యం వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకును దూతలను పంపించగా. ఆ తర్వాత అంతా మనం చదివితే సమయం అయిపోయింది కనుక 6వ వచనం చూద్దాం, చూడండి. లేక 5 నుంచి. ఏమనగా బాకా, పిల్లంగ్రోవి, పెద్దవీణ, సుంపోనియా, వీణ, విపంచక సకల విధములకు వాద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడును. అమ్మా, నేను చదివిన మాట మీకు అర్థమైందా? బబులోను దేశంలో నెబుకద్నెజరు రాజనే ఆ రాజు ఒక ప్రతిమను, అంటే ఒక విగ్రహాన్ని చేశాడు. దోరాయన అనే మైదానంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టించాడు. దాని ఎత్తు ఎంత? 60 మూరల ఎత్తు, 6 మూరల ఎడల్పు. చాలా ఎత్తు కలిగిన విగ్రహం. సాటించారు, దేశమంతటా సాటింపు వేశారు. విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది, అందరూ నమస్కరించడానికి రండి అని. ఎవరు ఆ ప్రతిమకు నమస్కరింపరో వారు ఏం చేయబడతారట? అగ్నిగుండములో పడవేయబడుదురు. ఇప్పుడు 8వ వచనం నుంచి చూద్దాం. ఆ సమయమందు కల్దీలలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు వద్ద ఇలాగ మనవి చేసి, రాజు చిరకాలం జీవించునుగాక. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి. ఏదనగా బాకాను, పిల్లంగ్రోవిని, పెద్దవీణను, వీణను, విపంచకను, సుపోనియాను సకల విధములకు వాద్య ధ్వనులు విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలను. సాగిలపడి నమస్కరింపని వాడెవడు వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా, తాము షద్రకు, మేషకు, అబేద్నెగో అనువారు 3 యూదులలో బబులోను దేశంలోని రాచకార్యం విచారించుటకు నియమించితిరే. ఆ మనుషులు తమ ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతను పూజించుట లేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట ఏం లేదని చెప్పారు. చూసారా? ఎవరు వారు చెప్పండి? షద్రకు, మేషకు, అబేద్నెగో. వీరి 3 నెబుకద్నెజరు అయినటువంటి రాజు అయినటువంటి రాజాజ్ఞని మీరారు.
ఎస్తేరు గ్రంథంలో రాజాజ్ఞ అహష్వేరోషు రాజు యొక్క రాజాజ్ఞ మీరిన మొర్దెకై తాను తీసుకున్న నిర్ణయం, తాను స్థిరపరుచుకున్నటువంటి మాట, తాను తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం ప్రకారం నిలబడ్డాడు మొర్దెకై. ఇప్పుడు షద్రకు, మెషకు, అబేద్నెగో ముగ్గురు కనబడుతున్నారు. ఈ ముగ్గురిని తీసుకొచ్చారు రాజుగారి దగ్గరికి. ఏమిటి మీ ముగ్గురు ఏంటి ప్రత్యేకంగా ఉంటున్నారంట, మీ గురించి కొన్ని వార్తలు వచ్చాయి ఏమిటి అని అడిగారు రాజుగారు. వీళ్ళు ముగ్గురు ఏమంటున్నారు చూడండి. 16 షద్రక్కును, మేషక్కును, అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరు. ఏమంటున్నారు? నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరి ఒకవేళ నీ వశమన పడకుండా ఆయన రక్షింపకపోయినను, ఒకవేళ ఆయన రక్షించకపోయినను నీవు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నీ దేవతలకు పూజింపము, నీవు నిలవబెట్టించిన ప్రతిమకు నమస్కరింపము అని ఖరాఖండిగా చెప్పారు. వినబడుతుందా? ఎవరు వారు? షద్రక్, మేషక్, అబేద్నెగో. వీళ్ళు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మనం చచ్చిపోయినా పర్వాలేదు, మన దేవునికి విరోధంగా మనం పాపము చేయకూడదు. తీసుకున్న నిర్ణయానికి నిలబడ్డారు. రాజుగారి దగ్గరికి తీసుకొచ్చారు. ముందే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మీదనే రాజా, నెబుకద్నెజరైన రాజా, మేము తీసుకున్న నిర్ణయానికి మేము మారం. నీవు ఏర్పాటు చేస్తున్నటువంటి మండుచున్న అగ్నిగుండం, ఒకవేళ దేవుడు రక్షిస్తే రక్షించవచ్చు మమ్మల్ని, ఒకవేళ రక్షించకపోయినా మేము మారం, మేము తీసుకున్న స్థిరత్వాన్ని వదలం అని చెప్పాడు. ఈ రాజుగారికి ఎట్లా వచ్చింది? అత్యాగ్రహం, హామాను ఆగ్రహం అక్కడ, ఇక్కడ నెబుకద్నెజరు యొక్క ఆగ్రహం. వీళ్ళెవరు? షద్రకు, మేషకు, అబేద్నెగో అనేవారు ముఖ్యులు. వీరు కూడా రాజుగారి దగ్గర మండుచున్న వేడి ఆ గుండాన్ని 7 అంతలు పెంచండి అన్నాడు. 7 అంతల వేడిమి పెంచారు. వీళ్ళు ఇంక ఉండడానికి లేదు, వీళ్ళని తీసుకెళ్ళి అందులో అగ్నిగుండంలో పడేయండి అన్నాడు నెబుకద్నెజరు కదా. ప్రియులారా, 7 అంతలు చేసిన తర్వాత వీళ్ళు ముగ్గురిని విసిరి అగ్నిగుండంలో వేశారు. చూడండి 21 చదవండి. వారు వారి అంగీలను, నిలువట అంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమున నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున, గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయేది. రాజాజ్ఞ ఎంత తీవ్రమైందో చూసారా? ఆ అగ్నిగుండం 7 అంతలు చేయడం అంటే చాలా వేడి. ఆ ముగ్గురు మనుషులను విసిరివేసినటువంటి ఆ మనుషులు అటు ఏమయ్యారు? ఆ సెగ, ఆ మంటల సెగ వారికి తగిలి వారు చనిపోయారు. వెంటనే తర్వాత మనం చూసినప్పుడు 25వ వచనం, 25 అందుకు రాదు, 4 మనుషులను బంధకములలో అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపం దేవతల రూపమున పోలినదై
వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజుగారు చూశాడు. ఇప్పుడు ఆ అగ్నిలో నలుగురు తిరుగుతున్నారు. ముగ్గురిని వేస్తే నాలుగో వాడు ఉన్నాడే, మన ముగ్గురినే కదా వేసిందని రాజుగారు అంటున్నాడు. రాజుగారికి ఆ వర్తమానం తెలియజేస్తున్నారు. ప్రియులారా, నాలుగో వాడు సంచరిస్తూ ఉన్నాడు వారి మధ్య. ఆయన రూపం ఎలాగుందట? దేవతల రూపం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు వారి పక్షాన వచ్చి ఏం చేశాడు చెప్పండి? రక్షించాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి నీతి కార్యాలు మనం చూడగలుగుతున్నాం. 34వ వచనం, 11:34. 33లో వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి. విశ్వాసమును బట్టి, వారు తీసుకున్న స్థిరమైన నిర్ణయాన్ని బట్టి, వారు ఒకవేళ దేవుడు రక్షించినా రక్షించవచ్చు, రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నీవు నిలవబెట్టిన ప్రతిమకు మేము మ్రొక్కము, నమస్కరింపము అని షద్రకు, మేషకు, అబేద్నెగో తీసుకున్న నిర్ణయం ప్రకారం వారిని అగ్నిగుండములు వేయగా దేవుడు ఏం చేశాడట? మనం చదివాం కదా ఇప్పుడు. సబ్జెక్ట్లో ఉండండి. అగ్ని బలమును చల్లార్చిరి. అది ఇంతకుముందు ఈ లైట్లు ఉన్నాయి కదా, వెలుతురు వచ్చే లైట్లు, ఫిలమెంట్ లైట్లు వచ్చాయి. చాలా పెద్ద ఫిలమెంట్ లైట్లు వచ్చాయి. అవి వెలుగుతూ ఉండగా వాటి దగ్గరికి వెళ్తే భయంకరమైనటువంటి వేడి ఉంటుంది వాటి దగ్గర. ఆ బల్బు పట్టుకోవడానికి లేదు, అంత వేడి. కానీ ఇప్పుడు ఎల్ఈడి లైట్లు వచ్చేసాయి. అవి వెలుగుతుండగా పట్టుకోవచ్చు. వెలుతురు ఎక్కువగా ఉంటుంది కానీ వేడి ఉండదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభువైన దేవుడు షద్రకు, మేషకు, అబేద్నెగో అనే వారు పడవేసినటువంటి అగ్నిగుండం, మండుతున్నటువంటి అగ్నిగోళం ఉంది, కానీ ఆ అగ్నిబలం చల్లార్చబడింది. కారణం ఏమిటి? వారు ప్రభు కోసం స్థిరంగా ఉన్నారు కాబట్టి. ప్రభు కోసం స్థిరంగా వారు తీసుకున్న నిర్ణయం మార్చుకోలేదు. ఒకవేళ మనం షద్రకు, మేషకు, అబేద్నెగో వారి స్థానంలో మనం ఉంటే ఎన్ని మార్పులు మనం చేయగలుగుతాం? పర్వాలేదయ్యా, ఈ బైబిల్ తీసుకోండి, మాకు బైబిల్ అక్కర్లేదు, మేము ఇంకా ప్రార్థన చేయము, మేమేమి చేయం, మేము తీసుకున్న నిర్ణయం మార్చుకుంటున్నాం, బ్రతికితే చాలు, మాకు అక్కర్లేదు ఈ భక్తి అంటామేమో. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిమంతుని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉందంటే కొన్ని సందర్భాల్లోనే మనం స్థిరంగా ఉంటున్నాం, కానీ అవసరమైన సందర్భం వచ్చినప్పుడు నిలబడలేకపోతున్నాం. ఇది చాలా సిగ్గుచేటు. అవసరమైన సందర్భాలలో ప్రభు కోసం మనం వెనకంజు వేస్తున్నాం, స్థిరంగా ఉండలేకపోతున్నాం. ఎలాగుంది? ప్రియమైన సహోదరి సహోదరులారా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాట చదువుకుందాం, చూడండి. 3వ అధ్యాయం 27వ వాక్యం, 3:27. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండా ఉండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు
చూసరి. అది గమనించారా ఆ మాట? అగ్ని వాసన వారి దేహాలకు అంటుకోలేదు, వారి వస్త్రాలకు అంటుకోలేదు, వారి వెంట్రుకలకు అంటుకోలేదంటే అగ్ని గుండం వెలుగుతుంది కానీ అగ్ని బలమును దేవుడు ఏం చేశాడు? చల్లార్చాడు. ఎంత గొప్ప మహోన్నతమైన దేవుడు! ప్రభు కోసం నిలబడినప్పుడు ప్రభు మహిమ గొప్పగా విస్తరించబడుతుంది. ఏ దేవుడైతే షద్రకు మేషకు అబేద్నెగోలను కాపాడాడు, ఆ దేవుడు బబులోను దేశంలో ఉన్న నెబుకద్నెజరు నోటి ద్వారా 29లో అంటున్నాడు, ఒక శాసనాన్ని నియమిస్తున్నాను అన్నాడు. ఏమిటా శాసనం అంటే, ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు మరి ఏ దేవుడు ఉన్నాడు? షద్రకు మేషకు అబేద్నెగో అనే వారిని రక్షించిన దేవుడు కాగా, ఏ జనులలో కానీ రాష్ట్రములలో కానీ ఏ భాష మాట్లాడు వారు కానీ షద్రకు మేషకు అబేద్నెగో అని వారి దేవుడు ఎవడు దూషించునో వాడు తుత్తినీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును. చూసారా, దేవుని నామం ఘనపరచబడింది ఎప్పుడంటే మనము స్థిరంగా ఉన్నప్పుడు, అంతే. ఇంకా దానియేలు గురించి చెప్తే చాలా సంగతులు ఉన్నాయి కానీ సమయం అయిపోయింది గనుక ఇంకా చాలామంది భక్తులు పాత నిబంధన గ్రంథంలో దేవుని కొరకు నమ్మకంగా కొనసాగినటువంటి భక్తులు మనం చూడగలుగుతున్నాం. అయితే కొన్ని మాటలు నేను చెప్పి ముగింపు చేస్తాను. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం చదువుతారా? యాకోబు పత్రిక. ప్రభు రాక సమీపించుచున్నది, మీరు ఓపిక కలిగి ఉండుడి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. మనము బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలను మనం చూస్తున్నప్పుడు వారు స్థిరంగా ఉన్నారు, వీరు స్థిరంగా ఉన్నారు అనుకుంటున్నాం కానీ రాకడ సమీపంగా ఉంది. మీరు స్థిరంగా ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకోండి అంటున్నాడు ఇక్కడ. మీ హృదయాలను స్థిరపరచుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయాలను స్థిరపరచుకోవాలి. రాకడ సమీపంగా ఉంది, ప్రభు రాజ్యానికి వెళ్ళబోతున్నాం. ఆయనను మన హృదయంలో స్థిరంగా ఉంచుకోవాలి. ఒకవేళ స్థిరంగా లేవా, బలహీనమవుతున్నావా, ప్రభు నీకు సహాయం చేస్తాడు అంటున్నాడు పౌలు రోమాపత్రిక 16:26లో. మిమ్మల్ని స్థిరపరచడానికి శక్తిమంతుడైన ప్రభు ఉన్నాడు. బలహీనులు కాకుండా ఉండండి, ఆయనకు అప్పగించుకోండి. మిమ్మల్ని స్థిరపరచడానికి ఆయన ఉన్నాడు. శ్రమ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, శోధన వచ్చిందా, ఏ పరిస్థితి నిన్ను స్థిరపరచకుండా స్థిరంగా ఉండకుండా చేస్తుందో అవేమి చేయవు కానీ ప్రభువుకి స్థిరంగా ఉండండి, ఆయన మిమ్మల్ని శక్తిమంతులుగా చేస్తాడని ఉంది. ఉందా మాట? మిమ్మల్ని స్థిరపరచడానికి శక్తిమంతుడు. చాలన్నా, మిమ్మల్ని స్థిరపరచడానికి శక్తిమంతుడైన ప్రభు ఉన్నాడు అని అంటున్నాడు. గనుక రెండవ మాట, వాని హృదయం స్థిరంగా ఉంది యెహోవాను ఆశ్రయించి. రెండవ మాట ఏంటి? వారి మనసు స్థిరంగా ఉంది. వాని మనస్సు స్థిరంగా ఉంది. 51వ కీర్తనలో పాపంలో పడిపోయిన దావీదు, ప్రభువా నాకు స్థిరమైన మనసున్న హృదయంలో నిలవరంగా నూతనంగా పుట్టించు అంటున్నాడు. ఏ మనసు అంట? స్థిరమైన మనస్సు అంటున్నాడు. స్థిరమైన మనస్సు. మనసు ఎప్పుడు పాడైంది తెలుసా? మన బ్రతుకు సరిగా లేనప్పుడు, మన ప్రవర్తన సరిగా లేనప్పుడు. ఇక్కడే ఉంటాం, ఆలోచిస్తుంటాం, ఎవరన్నా మాట్లాడుతుంటే ఎక్కడో ఉంటాం మనం. మన జీవితం సరిగా లేకపోతే ఉంటుంది అలాగా. ప్రభు నిన్ను ఏలుబడి చేయడం లేదు, పాపం నిన్ను ఏలుబడి చేస్తుంది. నీవు
నీ యొక్క ఆత్మను కల్మషం చేసుకున్నావు. అందువల్ల నీలో పాపం ఏలుబడి చేస్తుంది. నీ మనస్సు స్థిరంగా లేదు. ఒక మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. చాలా రాసుకున్నాను కానీ చెప్పడానికి అవకాశం లేదు. ఒక మాట చెప్పి నేను ముగింపు చేస్తాను. సామెతల గ్రంథం 16:9. సామెతల గ్రంథం 16:9 అన్నా. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకును, యెహోవా వాని నడతను స్థిరపరచును. అది హృదయములో యోచించుకోవాలి. దేవుని కోసం నేను ఇలాగుంటా, దేవుని కోసం ఇలాగ బ్రతుకుతా, దేవుని కోసం నేను ఇలాగా మాట్లాడతాను అని హృదయంలో మనం యోచించుకుంటే ప్రభు ఏం చేస్తాడు? వాని నడతను స్థిరపరుస్తాడు. అసలు మనం అలాగ ఆలోచన చేసుకోకపోతే మనం ఇంకెట్లా స్థిరపడతాం? ఎలాగ మనం నిలకడగా ఉండగలుగుతాం? అలాగ మన హృదయంలో ఆలోచించుకోవాలి, మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. అంతేగాని ఎటు పడితట్టు ఏది పడితే చేయడం, ఏది పడితే మాట్లాడటం, ఇవన్నీ అవిశ్వాసులకు ఉన్న లక్షణాలు విశ్వాసుల జీవితాల్లో కనబడుతున్నాయి. అవి లేకుండా ప్రభు మనలను నడిపించాలని నా ఆకాంక్ష, నా ప్రార్థన. గనుక చేరి వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం ప్రభు సన్నిధిలో స్థిరంగా ఉందాం, మనసును స్థిరంగా ఉంచుకుందాం. ఇంకా చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు, కానీ అందరినీ చెప్పుకుంటే చాలా సమయం అవుతుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎలాగున్నావు? స్థిరమైన మనసు ఉందా? స్థిరమైన మనసు నీకు లేకపోతే నువ్వు బుద్ధిహీనుడవే, నువ్వు బుద్ధిహీనురాలవే. 15:7 ఉంటుంది సామెతల గ్రంథంలో, బుద్ధిహీనులకు స్థిరమైన మనసు ఉండదు అన్నాడు. 78వ కీర్తన 36లో ఇశ్రాయేలు ప్రజలను గూర్చి దేవుడు ఎన్నో మేలు, ఎన్నో గొప్ప కార్యాలు చేసినప్పటికీ ఆయనను వారి హృదయం ఆయన ఎడల స్థిరంగా వారికి ఉండలేకపోయింది అంటాడు. గనుక మనకి ఎన్నెన్ని కార్యాలు చేస్తున్నాడు, ఎన్నెన్ని మేలు చేస్తున్నాడు, ఎంతగా ఆరోగ్యం కాపాడుతున్నాడు. ఇంకా ఆయనకు స్థిరంగా ఉండకపోతే అలాగా ప్రభుకు స్థిరంగా ఉందాం, ఆయన నామానికి మహిమకరంగా జీవిద్దాం. ప్రభు మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలు మేము చూస్తూ ఉన్నప్పుడు స్థిరంగా ఉన్నారు మీకోసం. మొర్దెకై, షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు తాను తీసుకున్న నిర్ణయం ప్రకారం సింహాల గుహకైనా వెళ్ళాడు, కానీ అయ్యా 4 దినాల వరకు రాజుగారు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం మొక్కకుండా అనుదినం ముమ్మారు సేవిస్తున్న నిన్ను సేవించగలిగాడు. అలాంటి చట్టాలు, అలాంటి విధానాలు నేటి లోకంలో రాబోతున్నాయి. వచ్చినప్పుడు, లేక వస్తున్నప్పుడు, లేక కొన్ని సందర్భాల్లో మేము వెళ్తున్నప్పుడు వాటికి లోబడకుండా ప్రభువా, మీ అందు స్థిరంగా మా మనసు నిలుపుకొని కొనసాగుట కృప చూపించండి. మీ సన్నిధికి చేరి వచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులందరినీ దీవించమని ఈ సమయంలో పలహారం తీసుకొచ్చినటువంటి అంకయ్య గారిని బట్టి, అలాగే మా ప్రభువా బ్యూలాను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి ఇచ్చిన బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. బిడ్డను, తల్లిని ఆరోగ్యంతో కాపాడండి. అన్ని విషయాల్లో మీరే కృప చూపి ఆదుకుందురని, ఇంతవరకు మీరు చేసిన ప్రతి విధమైన మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన అమూల్యమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.